కొద్దిగా పెరుగు తీసుకుందాం, కొద్దిగా లైట్ కారం చూద్దాం. కలుపుకున్న పెరుగు వేసుకుందాం. హాయ్ అండి, మనం తోటకూర పెరుగు పచ్చడి చూసేద్దాము. ఫస్ట్ తోటకూర ఒక బౌల్లో వేసుకుందాం. ఫ్రెష్గా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. మూత పెట్టేద్దాం. చూద్దాం. దించేద్దాం. ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. నూనె వేసుకుందాం. నూనె అయితే వేడైంది. జీలకర్ర, ఎల్లిపాయలు, ఆనియన్స్, ఐదారు ఎండుమిర్చిలు, పప్పు దినుసులు, పచ్చిమిరపకాయలు కలుపుకుందాం. ఒక చిన్న సైజు టమాటా, పసుపు, ధనియాల పౌడర్. మనం తోటకూర వేడి చేసుకున్నాం కదా, తోటకూర వేసుకుందాం. కలుపుకుందాం. కొద్దిగా లైట్ కారం, మన రుచికి సరిపడంత సాల్ట్. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. కొద్దిగా పెరుగు తీసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూద్దాం. కలుపుకున్న పెరుగు వేసుకుందాం. కలుపుకోవాలి. కొద్దిగా పెరుగులో కలుపుకున్న వాటర్ వేసుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. కొద్దిగా కసూరి మెంతి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూశారా ఫ్రెండ్, మన తోటకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మన తోటకూర పెరుగు పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్.